లాస్ట్ వీడియోలో 2024లో జరిగినటువంటి టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ 50% వరకు క్వశ్చన్స్ చూసాం. రిమైనింగ్ క్వశ్చన్స్ని మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే నా వీడియోకి సపోర్ట్ అనేది దొరుకుతుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ని సపోర్ట్ చేయండి. క్వశ్చన్లకు వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి దమ్మ అనగా ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ చూద్దాం. ధర్మ అనేటువంటి ప్రాకృత పదానికి సంస్కృత పదం, ధర్మ అనే సంస్కృత పదానికి ప్రాకృత పదం, ధర్మ అనే సంస్కృత పదానికి హిందీ పదం, ధర్మ అనే సంస్కృత పదానికి ఒడిస్సీ పదం. ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. దమ్మ అనేది ప్రాకృత పదం, దీనికి సంస్కృతంలో ధర్మ అనేటువంటి అర్థం ఉంది. ఆన్సర్ వచ్చేసి 2 ధర్మ అనే సంస్కృత పదానికి ప్రాకృత పదం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒడిశాలోని బోండో గిరిజనులు మాట్లాడే భాషను ఇలా అంటారు. ఆప్షన్స్ రెమో, చెంచు, సోరా, సంతాలి. ఆన్సర్ చూద్దాం. ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలో బోండోలు నివసిస్తున్నారు. వీరు మాట్లాడేటువంటి భాష రెమో భాష. ఇది ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబానికి చెందినటువంటి భాష. అంతేకాకుండా ఇది అత్యంత పురాతనమైనటువంటి గిరిజన భాష. ఆన్సర్ 1 రెమో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో ఘన ప్రభుత్వ రూపాన్ని కలిగి ఉన్నటువంటి మహాజనపదం ఏది? కింది వాటిలో ఘన ప్రభుత్వ రూపాన్ని కలిగి ఉన్నటువంటి మహాజనపదం ఏది? ఆప్షన్స్ చూద్దాం. మగధ, అస్మక, గాంధార, వజ్జి. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. గణతంత్ర ప్రభుత్వ రూపం ఉన్నటువంటి మహాజనపదం వచ్చేసి వజ్జి. ఈ వజ్జి రాజ్యంలో రాజు కాకుండా సమాఖ్య నాయకులు పరిపాలించేవారు. దీనిలో లిచ్చవీలు ప్రసిద్ధ రాజ్యం. ఇక్కడ ఎన్నికలు జరిగేవి, సభలు కూడా నిర్వహించేవారు. ఈ వజ్జి గురించినటువంటి ప్రస్తావన మనకు బౌద్ధ గ్రంథాల్లో కనిపిస్తూ ఉంది. ఆన్సర్ వచ్చేసి 4 వజ్జి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సచికేత అనే యువకుడి గురించి ప్రసిద్ధ కథ ఈ పుస్తకంలో ఉంది. సచికేత అనేటువంటి యువకుడి గురించినటువంటి ప్రసిద్ధ కథ ఈ పుస్తకంలో ఉంది. ఆప్షన్స్ చాందోగ్య ఉపనిషత్తు, తైత్తరీయ ఉపనిషత్తు, ఐతరేయ ఉపనిషత్తు, కఠోపనిషత్తు. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ వచ్చేసి 4 కఠోపనిషత్తులో ఇతని యొక్క ప్రస్తావన ఉంది. యమధర్మరాజుతో సచికేత సంభాషణ జరుగుతుంది. ఆత్మ, ధర్మం, మోక్షంపై బోధనలు ఉపనిషత్తులలో ప్రసిద్ధమైనటువంటి గ్రంథం ఇది. ఇది తత్వశాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేసింది లేదా చర్చించిందని చెప్పవచ్చు. దీనిలో మానవ జీవిత లక్ష్యాలను గురించి వివరించడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బుద్ధుడు మరియు అతని అనుచరుల బోధనలు ఈ సేకరణలో సంకలనం చేయబడ్డాయి. ఆప్షన్స్ బుద్ధ చరిత, సుత్తపీఠిక మరియు రాజతరంగిణి, సుత్తపీఠిక, అభిధమ్మ పీఠిక మరియు వినయ పీఠిక, రాజతరంగిణి, అభిధమ్మ పీఠిక మరియు సుత్తపీఠిక, జాతక కథలు, అభిధమ్మ పీఠిక మరియు వినయ పీఠిక. ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. నెంబర్ 2 సుత్తపీఠిక, అభిధమ్మ పీఠిక మరియు వినయ పీఠిక. వీటిని మనం త్రిపీఠకాలు అంటాము. వినయ, సుత్త, అభిధమ్మ పీఠికలు. ఇవి పాలి భాషలో రచించబడ్డాయి. సంఘం నిర్ణయాలతో ఇది సంకలనం చేయబడ్డాయి. ఆన్సర్ వచ్చేసి 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అమెరికన్ స్వాతంత్ర యుద్ధంలో బ్రిటన్ మరియు ఫ్రాన్స్ల మధ్య ఈ పోటీ కారణంగా ఫ్రాన్స్ ఇంగ్లాండ్కు వ్యతిరేకంగా కాలనీలకు సహాయం చేసింది. ఆప్షన్స్ చూద్దాం. వలస సామ్రాజ్యాన్ని స్థాపించడంలోని విషయంలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి విషయంలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో రాజకీయ అధికారాన్ని పొందే విషయంలో, దక్షిణ అమెరికాలో కాలనీలను స్థాపించే విషయంలో మాత్రమే. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి 1 వలస సామ్రాజ్యాన్ని స్థాపించడం అనేటువంటి విషయంలో ఫ్రాన్స్ ఇంగ్లాండ్కి వ్యతిరేకంగా సహాయం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రొటెస్టెంట్లు అని పిలువబడే క్రైస్తవుల యొక్క కొత్త విభాగం పెరుగుదలకు దారితీసిన మత సంస్కరణ ఉద్యమం ఏది? ఆప్షన్స్ పునరుజ్జీవనం, రిఫార్మేషన్, కౌంటర్ రిఫార్మేషన్, రాజకీయ సంస్కరణోద్యమం. ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. ప్రొటెస్టెంట్లు అని పిలువబడేటువంటి క్రైస్తవుల యొక్క కొత్త విభాగం, ఈ విభాగం పెరుగుదలకు దారితీసినటువంటి మత సంస్కరణ ఉద్యమం ఏది అంటే 2 రిఫార్మేషన్. కారణం ఏమిటి అంటే చర్చి యొక్క దుర్వినియోగానికి వ్యతిరేకంగా మార్టిన్ లూథర్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించాడు. క్యాథలిక్స్ అదేవిధంగా ప్రొటెస్టెంట్స్ వీరిద్దరు కూడా విడిపోవడం జరిగింది. యూరోప్లో ఇది ఒక సామాజిక మత మార్పుకు కారణమైంది. అదేవిధంగా విద్య, రాజకీయాలపై ఈ యొక్క రిఫార్మేషన్ అనేది
చాలా ప్రభావం చూపిందని చెప్పవచ్చు. ఆన్సర్ వచ్చేసి 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వారిలో హైదరాబాద్ స్టేట్లోని మొత్తం పరిపాలనను పర్యవేక్షించడానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వీరిని నియమించింది. ఎవరిని నియమించింది అంటే కలెక్టర్, గవర్నర్ జనరల్, వైస్రాయ్, రెసిడెంట్స్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. హైదరాబాద్ స్టేట్లోని మొత్తం పరిపాలనను పర్యవేక్షించడానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రెసిడెంట్ను నియమించడం జరిగింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ హైదరాబాద్లో నిజాం రాజ్యంలోని బ్రిటిష్ ప్రభావాన్ని నిలబెట్టుకోవడానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించింది. ఆ అధికారి పేరే బ్రిటిష్ రెసిడెంట్. ఈ రెసిడెంట్ పని ఏంటంటే నిజాం ప్రభుత్వాన్ని పర్యవేక్షించాలి, అదేవిధంగా బ్రిటిష్ పాలసీలు అమలవుతున్నాయా లేదా అని చూడాలి, విదేశంగా సంబంధాలను నియంత్రించడం, అదేవిధంగా బ్రిటన్కు ఏదైనా ప్రమాదాలు రాకుండా చూడడం మొదలగునటువంటి అంశాలన్నీ కూడా ఈ రెసిడెంట్ చూసుకునేవాడు. ఆన్సర్ వచ్చేసి 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన మొదటి 20 సంవత్సరాలలో భారత జాతీయ కాంగ్రెస్ ఈ నాయకులచే నాయకత్వం వహించబడింది. ఆప్షన్స్: తీవ్రవాద జాతీయవాదులు, గాంధేయ జాతీయవాదులు, మితవాద జాతీయవాదులు, సోషలిస్టులు మరియు ఆర్థికవేత్తలు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన మొదటి 20 సంవత్సరాల్లో భారత జాతీయ కాంగ్రెస్కి మితవాద జాతీయవాదులు నాయకత్వం వహించారు. వీరి విధానం ఏమిటి అంటే పిటిషన్లు, అదేవిధంగా చర్చలు, అప్పీళ్లు వీరి యొక్క పోరాట పద్ధతి. దీంట్లో ముఖ్యులైనటువంటి వ్యక్తులు చూస్తే దాదాభాయ్ నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా లాంటి వాళ్ళు ముఖ్యులుగా ఉన్నారు. సంస్కరణలను శాంతియుత మార్గాలలో వీరు కోరుకున్నారు. ఈ శాంతియుత మార్గంలోనే వీరు ప్రభుత్వంపై ఒత్తిడిని సృష్టించేవారు. దీని ద్వారా వీరు జాతీయోద్యమానికి పునాదులు వేసినని చెప్పవచ్చు. ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 16th ఆగస్టు 1946లో ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ప్రకటించిన వారెవరు? 16th ఆగస్టు 1946ని ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ప్రకటించిన వారెవరు అంటే భారత జాతీయ కాంగ్రెస్, ముస్లిం లీగ్, క్యాబినెట్ మిషన్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. ముస్లిం లీగ్. ఆప్షన్ 2 ముస్లిం లీగ్. దీనికి నాయకుడు జిన్నా. 1946 ఆగస్ట్ 16న ఇది ప్రకటించడం జరిగింది. ఇది డిమాండ్ ఏం చేసిందంటే ప్రత్యేక పాకిస్తాన్ డిమాండ్ ఇది తీసుకురావడం జరిగింది. ఈ సమయంలో కలకత్తాలో భారీ హింస జరిగింది. ఈ కార్యక్రమం వల్ల విభజన ప్రక్రియ అనేది వేగవంతమైంది. నవభారత స్వాతంత్ర పోరాటాన్ని ఇది బాగా ప్రభావితం చేసిందని చెప్పుకోవచ్చు. ఆన్సర్ వచ్చేసి 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కుతుబ్ షాహీ రాజవంశం యొక్క చివరి మరియు అత్యంత ప్రజాదరణ పొందిన పాలకుడు ఎవరు? ఆప్షన్స్: అబుల్ హసన్ తనాషా, అబ్దుల్ కుతుబ్ షా, మహమ్మద్ కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కుతుబ్ షాహీ రాజవంశం యొక్క చివరి మరియు అత్యంత ప్రజాదరణ పొందినటువంటి పాలకుడు ఎవరు అంటే ఆప్షన్ 1 అబుల్ హసన్ తనిషా లేదా తనాషా. ఇతను సంగీత సాహిత్యాలకు బాగా ప్రోత్సాహం ఇచ్చాడు. నిజాం పరిపాలనకు ముందు, అదేవిధంగా కుతుబ్ షాహీ రాజవంశంలో చివరి పాలకుడు. ఇతని రాజ్యము ఔరంగజేబ్ దాడితో ముగిసిపోయింది. ఇతనిని అత్యంత ప్రజాదరణ పొందిన పాలకుడుగా చరిత్ర చెప్తుంది. ఆన్సర్ వచ్చేసి 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వివిధ దేశాల రాజ్యాంగాల నుండి స్వీకరించబడిన నిబంధనలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. వివిధ దేశాల రాజ్యాంగాల నుండి స్వీకరించబడిన నిబంధనలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. ఆప్షన్స్ వచ్చేసి బ్రిటిష్ రాజ్యాంగం, ఇది పార్లమెంటరీ ప్రభుత్వం. అదేవిధంగా ఫ్రెంచ్ రాజ్యాంగం, న్యాయ సమీక్ష అధికారం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ. ఐరిష్ రాజ్యాంగం, ఆదేశ సూత్రాలు. అమెరికా సంయుక్త రాష్ట్ర రాజ్యాంగం, ప్రాథమిక హక్కుల చార్టర్. సరికానిది ఏంటంటే ఫ్రెంచ్ రాజ్యాంగం, ఇది న్యాయ సమీక్ష అధికారం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ. ఇది తీసుకోలేదు. ఏం తీసుకున్నామంటే భారత రాజ్యాంగం ఫ్రాన్స్ నుంచి లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ అనేటువంటి ప్రజాస్వామ్య విలువలను మరియు రిపబ్లిక్ అనేటువంటి భావాన్ని స్వీకరించడం జరిగింది. తర్వాత ఐరిష్ రాజ్యాంగం నుంచి ఆదేశ సూత్రాలు తీసుకున్నాం. అదేవిధంగా అమెరికా సంయుక్త రాష్ట్ర రాజ్యాంగం నుంచి ప్రాథమిక హక్కుల చార్టర్ని తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఫ్రెంచ్ రాజ్యాంగం, న్యాయ సమీక్షాధికారం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనే అంశాన్ని మనం ఫ్రెంచ్ నుంచి తీసుకోలేదు. ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఆస్తి హక్కును దీని ద్వారా తొలగించారు. ఆప్షన్స్: 44th అమెండ్మెంట్ యాక్ట్ 1976, 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978, 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1978, 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976. ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి. ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కు 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 ద్వారా తొలగించడం జరిగింది.
ఇప్పుడు ఇది చట్టపరమైన హక్కు మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ వచ్చేసి 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ స్వతంత్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటును తెలుపుతుంది. ఆప్షన్స్ ఆర్టికల్ 334, ఆర్టికల్ 324, ఆర్టికల్ 314, ఆర్టికల్ 344. ఆన్సర్ వచ్చేసి 2. ఆర్టికల్ 324 ఏం చెప్తుంది అంటే భారత రాజ్యాంగంలోని స్వతంత్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు గురించి తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. పార్లమెంట్ యొక్క 2 సమావేశాల మధ్య గరిష్ట వ్యవధి దీనికి మించరాదు. ఎంత అంటే సంవత్సరమా, 6 నెలల, 3 నెలల, 9 నెలల? అంటే పార్లమెంట్ యొక్క 2 సమావేశాల మధ్య గరిష్ట వ్యవధి 6 months కన్నా మించకూడదని చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థ గురించి సరైన దాన్ని గుర్తించండి. ఆప్షన్స్ న్యాయ వ్యవస్థ పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంది, కార్యనిర్వాహక వ్యవస్థ పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంది, పార్లమెంటు కార్యనిర్వాహక వ్యవస్థకు బాధ్యత వహిస్తుంది, పార్లమెంటు న్యాయ వ్యవస్థకు బాధ్యత వహిస్తుంది. ఆన్సర్ చూద్దాం. పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థ గురించి సరైన సమాధానం అంటే కార్యనిర్వాహక వ్యవస్థ పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంది. ఏ విధంగా అంటే న్యాయ వ్యవస్థ అనేది స్వతంత్రం, ఇది పార్లమెంటుకు బాధ్యత వహించదు. అదేవిధంగా కార్యనిర్వాహక శాఖ మాత్రమే పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంది. ఎందుకు అంటే కార్యనిర్వాహక శాఖ పార్లమెంట్ నుంచి ఏర్పడుతుంది. ప్రజలు ఎన్నుకున్నటువంటి సభ్యులు పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ నుంచి ఎన్నికయ్యేటువంటి నాయకుడు ప్రధానమంత్రి, ఆయనతో ఏర్పడిందే మంత్రిమండలి. అంటే కార్యనిర్వాహక శాఖకు అధికారమే పార్లమెంట్ ఇచ్చింది. అందుకే పార్లమెంటుకు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ సవరణ చట్టాన్ని భారత రాజ్యాంగంలో అత్యంత సమగ్రమైన సవరణగా పేర్కొంటారు. ఆప్షన్స్ 86th అమెండ్మెంట్ యాక్ట్, 42nd అమెండ్మెంట్ యాక్ట్, 73rd అమెండ్మెంట్ యాక్ట్, 52nd అమెండ్మెంట్ యాక్ట్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. 42nd అమెండ్మెంట్ యాక్ట్ అనేది భారత రాజ్యాంగంలో అత్యంత సమగ్రమైన సవరణగా పేర్కొంటారు. ఎందుకు అంటే ఇది మినీ రాజ్యాంగం అని కూడా అంటారు. ప్రాథమిక కర్తవ్యాలు దీంట్లో చేర్చబడ్డాయి. అదేవిధంగా ఆదేశ సూత్రాలు దీని ద్వారా బలపరచబడ్డాయి. కేంద్ర అధికారాలు దీని ద్వారా పెరిగాయి. కాబట్టి ఇది సంవిధాన నిర్మాణానికి భారీ మార్పులు తెచ్చిందని చెప్పవచ్చు. కాబట్టి 42వ రాజ్యాంగ సవరణ అనేది రాజ్యాంగంలో అత్యంత సమగ్రమైన సవరణగా పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వానిలో ఉమ్మడి జాబితాలోని అంశం ఏది? ఆప్షన్స్ రక్షణ, రైల్వేలు, జాతీయ రహదారులు, విద్య. ఆన్సర్ 4 విద్య. విద్య అనేది 2 ప్రభుత్వాలు అంటే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే విద్య అనేది కేవలము అది ఒక రాష్ట్రానికో లేకపోతే కేవలం దేశానికి సంబంధించింది కాదు. ఇది ఒక దేశ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రధాన అంశం. కాబట్టి రాష్ట్రాలు కూడా ఈ యొక్క విద్య పట్ల బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ ఆర్టికల్ గ్రామ స్థాయిలో పంచాయతీల స్థాపన ఏర్పాటును సూచిస్తుంది. ఆర్టికల్ ఏంటది? 224, 243, 292, 221. గ్రామ స్థాయిలో పంచాయతీల స్థాపన ఏర్పాటును సూచించేటువంటి ఆర్టికల్ వచ్చి 243. భారత రాజ్యాంగంలో 73వ రాజ్యాంగ సవరణ 1992లో జరిగింది. దీని ద్వారా గ్రామీణ స్థానిక సంస్థలను బలపరచడానికి పార్ట్ 9 అనేటువంటి కొత్త అధ్యాయం చేర్చబడింది. ఇది ఆర్టికల్ 243 ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రాథమిక రాజ్యాంగ చట్టాన్ని ఇది నిర్దేశిస్తుంది. అంటే గ్రామస్థాయి స్థానిక స్వయం వ్యవస్థను అధికారికంగా అమలు చేయడానికి అవసరమైనటువంటి పునాది ఈ 243 ఆర్టికల్ ద్వారా మనం పొందుతున్నాం. ఆన్సర్ 243. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో ఐక్యరాజ్య సమితి యొక్క సంస్థ కానిది ఏది? ఆప్షన్స్ WTO, ట్రస్టీషిప్ కౌన్సిల్, ద ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి. ప్రపంచ వాణిజ్య సంస్థ WTO అనేది ఇది ఒక స్వతంత్ర అంతర్జాతీయ సంస్థ, ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ బాడీది. ఇది 1995లో GATT అనేటువంటి సంస్థ స్థానంలో ఇది స్థాపించబడింది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి యొక్క సంస్థ కానిది ఏంటి అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ WTO. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆదేశిక సూత్రాల లక్షణం కానిది ఏంటి? ఆప్షన్స్ ఇవి సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయాన్ని ప్రోత్సహిస్తాయి. అవి సంక్షేమ రాజ్య స్థాపన దిశానిర్దేశం చేస్తాయి. చట్టాలు మరియు విధానాలను రూపొందించడంలో ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేసే సూత్రాలను అవి తెలుపుతాయి. అవి రాజ్యాంగ పౌరులకు ఇచ్చినటువంటి హామీలు. ఆన్సర్ తెలుసు కామెంట్ చేయండి. ఆదేశిక సూత్ర లక్షణం కానిది ఏంటి అంటే 4 అవి రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హామీలు. ఏ విధంగా అంటే ఆదేశిక సూత్రాలు అంటే ప్రభుత్వం ఎలా పాలించాలి,
ప్రజల మంచి కోసం ఏ ఏ పనులు చేయాలి, ఏ ఏ విధానాలు రూపొందించాలి అనేవి అంశాలు. ఇవి రాజ్యాంగం ఇచ్చేటువంటి మార్గదర్శక సూచనలు మాత్రమే. ఇవి హామీలు కావు, ఇవి నియమాలు కాదు, ఇవి మార్గదర్శకాలు మాత్రమే. ఇవి ఎక్కడ ఉన్నాయంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉన్నటువంటి అంశాలలో మనం ఈ యొక్క అంశాలను మనం చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రజాస్వామ్యంలో రాజకీయ సమానత్వం పొందడాన్ని నిర్ణయించేది. ఆప్షన్స్: ఆర్థిక అభివృద్ధి మరియు శ్రేయస్సును ప్రోత్సహించడం, ప్రతి పౌరుడికి ఓటు వేయడానికి మరియు నిర్ణయం తీసుకోవడంలో పాల్గొనడానికి సమాన హక్కు ఉండటం, పౌరులందరికీ మత స్వేచ్ఛ, ఉపాధి మరియు వృత్తి ఎంపిక స్వేచ్ఛ కలిగి ఉండడం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. ప్రజాస్వామ్యంలో రాజకీయ సమానత్వం పొందడాన్ని నిర్ణయించేది ఏంటి అంటే ప్రతి పౌరుడికి ఓటు వేయడానికి మరియు నిర్ణయం తీసుకోవడంలో పాల్గొనడానికి సమాన హక్కు ఉండటం అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఓటు, ఇది సమాన ప్రాతినిధ్యం వహిస్తుంది, ఎన్నికల్లో వివక్షను నివారిస్తుంది, ప్రతి పౌరుడికి కూడా సమాన అవకాశాలు కల్పించడానికి దోహదం చేస్తుంది, అదేవిధంగా ప్రజాస్వామ్యం బలపడడానికి కూడా ఇది ఒక కారణం అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కామన్వెల్త్లో సభ్య దేశం కానిది ఏది? ఆస్ట్రేలియా, ఇండియా, చైనా, న్యూజిలాండ్. ఆన్సర్ చూద్దాం. బ్రిటిష్ పాలనలో ఉన్న దేశాలను మనము కామన్వెల్త్ సభ్య దేశాలు అంటాం. ఈ కామన్వెల్త్ సభ్య దేశాల్లో ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, సౌత్ ఆఫ్రికా, ఈ విధంగా 56 దేశాలు ఉన్నాయి. కామన్వెల్త్ సభ్య దేశం కాంది ఏంటి అంటే రైట్ ఆన్సర్ వచ్చేసి 3 చైనా. ఇక్కడితో మన కంటెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయిపోయి ఇప్పుడు మెథడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వచ్చాయి. సాంఘిక శాస్త్ర లక్షణాలకు సంబంధించి ఈ కింది వాక్యాలలో సరైనవి ఏవి? ఆప్షన్స్: సాంఘిక శాస్త్రం ఒక వాస్తవమైన కోర్సు, సాంఘిక శాస్త్రం సంయోగం సమగ్రంకు బదులుగా ఇది ఒక మిశ్రమ పాఠ్య విషయం, సాంఘిక శాస్త్రం ఒక మానవ అధ్యయనం. రైట్ ఆన్సర్ని చూడండి. ఏ అండ్ సి అనేవి రైట్ ఆన్సర్స్. ఏ వచ్చేసి సాంఘిక శాస్త్రం ఒక వాస్తవమైన కోర్సు, అదేవిధంగా సాంఘిక శాస్త్రం ఒక మానవ అధ్యయన శాస్త్రం. ఎందుకంటే ఇది బహుళ శాఖల సమ్మేళనం, చరిత్ర, భూగోళం, పౌరశాస్త్రం, ఆర్థిక శాస్త్రాల కలయిక. ఇది సమాజాన్ని అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది, అదేవిధంగా విమర్శనాత్మకంగా ఆలోచించేటువంటి ఆలోచనను పెంపొందిస్తుంది మరియు జీవన నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది. వాస్తవ జీవిత సమస్యలను పరిష్కరించడానికి మనకు ఈ శాస్త్రం అనేది ఉపయోగపడుతుంది. ఆన్సర్ వచ్చేసి 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్వామి వివేకానంద యొక్క జీవితం, అతని కాంట్రిబ్యూషన్ను గుర్చిన అధ్యయనం వలన విద్యార్థులలో ఈ విలువ పెంపొందుతుంది. ఆప్షన్స్: నైతిక విలువ, వృత్తి విలువ, సాంస్కృతిక విలువ, రాజకీయ విలువ. ఆన్సర్ చూద్దాం. 1 నైతిక విలువ. దీని ద్వారా యువతలో ధైర్యం అనేది పెంపొందుతుంది, సమాజ సేవా భావన అనేది బలపడుతుంది, పట్టుదల, క్రమశిక్షణ పెరుగుతుంది, నైతిక ఆలోచన అభివృద్ధి అనేది పెరగడం ద్వారా విద్యార్థుల ఉత్తమ స్వభావం అనేది అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఆన్సర్ వచ్చేసి నైతిక విలువ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పునర్నిర్మింపబడినటువంటి బ్లూమ్స్ వర్గీకరణ 2001 ప్రకారంగా జ్ఞానాత్మక రంగానికి సంబంధించి ఈ కింది వాటిని జతపరచండి. చూద్దాం. కేటగిరీ ఏలో అండర్స్టాండింగ్, రిమెంబరింగ్, అప్లయింగ్, బిలో ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్, క్లాసిఫైయింగ్, రీకాలింగ్. జత చేస్తే అండర్స్టాండింగ్, క్లాసిఫికేషన్, రిమెంబరింగ్, రీకాలింగ్, అప్లయింగ్, ఇంప్లిమెంటేషన్. ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక అభివృద్ధికి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ఈ కింది ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించింది. ఆప్షన్స్: ఉపాధ్యాయ దక్షత, విషయభారం, స్థానిక అంశాలు, విషయభారం, బహుళత్వం, స్థానిక అంశాలు, సాధారణ బాధ్యతలు మరియు వివిధ శాస్త్రాలు, పాఠ్య విషయాల మధ్య పరస్పర సంబంధం, శాస్త్రీయ దృక్పథం, పాఠశాల వాతావరణం, విషయభారం మరియు స్థానిక అంశాలు, విషయభారం, వివిధ శాస్త్రాలు, పాఠ్య విషయాల మధ్య పరస్పర సంబంధం, సామాజిక దృక్పథం మరియు పిల్లల సామర్థ్యం. ఆన్సర్ చూద్దాం. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక అభివృద్ధికి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం NCF 2005 ఈ కింది ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించింది అంటే 2 విషయభారం, బహుత్వం, స్థానిక అంశాలు, సాధారణ బాధ్యతలు మరియు వివిధ శాస్త్రాలు, పాఠ్య విషయాల మధ్య పరస్పర సంబంధం పైన దృష్టి సారించింది. ఆన్సర్ వచ్చేసి 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మూలాధార పద్ధతి
సోర్స్ మెథడ్కి సంబంధించి ప్రయోజనాలకు సంబంధించినటువంటి ఈ కింది వాక్యాలలో సరికానిది ఏది? ఆప్షన్స్: వనరుల వినియోగం వలన కొన్ని ఉపయోగకర మానసిక అభ్యాసాలకు అవకాశం ఏర్పడుతుంది. వాస్తవ రూప వనరుల సరైన వాతావరణాన్ని ఏర్పరచడానికి ప్రభావవంతంగా పనిచేస్తాయి. మూలాధార పద్ధతి విద్యార్థుల పరిశోధనను ఆటంకపరుస్తుంది. మూలాధార పద్ధతి మనం ఎలా తెలుసుకోవాలి అను ప్రశ్నపై విద్యార్థుల జిజ్ఞాసను సంతృప్తిపరుస్తుంది. ఆన్సర్ చూద్దాం. రైట్ ఆన్సర్ 3. మూలాధార పద్ధతి విద్యార్థుల పరిశోధనను ఆటంకపరుస్తుంది అనేది సరికానిది, కాబట్టి ఇదే రైట్ ఆన్సర్. ఈ సోర్స్ మెథడ్ వల్ల విద్యార్థులకి చురుకైనటువంటి అనుభవ ఆధారమైనటువంటి బోధన అభ్యసన అనేది జరుగుతుంది. రొటీన్ లేదా రోడ్ మెథడ్ అదేవిధంగా రోడ్ మెమరైజేషన్ని తగ్గిస్తుంది. విమర్శనాత్మకంగా ఆలోచనను పెంపొందిస్తుంది. పిల్లల అనుభవాలపై పాఠం ఆధారంగా బోధించినట్లయితే విద్యార్థుల్లో విశ్లేషణ పరిశోధన నైపుణ్యాలు పెంపొందుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్థానిక సంస్థలు నిర్మాణం అను పాఠ్యాంశ బోధనకు ఈ చార్టు అత్యంత అనువైనది. ఆప్షన్స్: వర్గీకరణ చార్ట్, క్లాసిఫికేషన్ చార్ట్, ఫ్లో చార్ట్, ప్రవాహ చార్ట్, క్రానాలజీ చార్ట్, కాలక్రమ చార్ట్, టాబ్యులేషన్ చార్ట్, పట్టికా చార్ట్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. స్థానిక సంస్థలు నిర్మాణం అను పాఠ్యాంశ బోధనకు అత్యంత అనువైనటువంటి చార్ట్ ఫ్లో చార్ట్, ప్రవాహ చార్ట్. దీనిలో గ్రామాలు, మండలాలు, జిల్లాలు, వాటి సంస్థల గురించి మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కాబట్టి ఫ్లో చార్ట్ అనేది మనకు ఇక్కడ చాలా ఉపయోగకరమైనటువంటి చార్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కోర్టు ఇచ్చిన తీర్పులు మరియు వార్తాపత్రికలలో ప్రచురించబడినటువంటి తీర్పుల సంక్షిప్త సమాచారం అనున్నవి వరుసగా ఈ రకమైనటువంటి వనరులు. 2 కూడా ప్రాథమిక ఆధారాలు, 2 గౌణ ఆధారాలు, గౌణ ఆధారం మరియు ప్రాథమిక ఆధారాలు, ప్రాథమిక ఆధారం, గౌణ ఆధారం. బోత్ ఆర్ ప్రైమరీ సోర్సెస్, బోత్ ఆర్ సెకండరీ సోర్సెస్, సెకండరీ సోర్స్ ప్రైమరీ సోర్స్, ప్రైమరీ సోర్స్ సెకండరీ సోర్స్. ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి. ప్రైమరీ సోర్స్ అండ్ సెకండరీ సోర్స్, ప్రాథమిక ఆధారం మరియు గౌణ ఆధారం. కోర్టు తీర్పులు అనేవి ప్రత్యక్ష పత్రం. ఇవి కోర్టు తీర్పులు అనేవి ప్రత్యక్ష పత్రము, పత్రికా నివేదికలు అనేవి వ్యాఖ్యానాలు. దీనివల్ల ప్రైమరీ సెకండరీ సోర్స్ అర్థమవుతాయి. పరిశోధనకు 2 కూడా అవసరం అవుతాయి, కానీ ఈ రెండింటి స్వభావం కూడా వేరువేరుగా ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పీరియడ్ ప్రణాళిక లేదా పీరియడ్ ప్లాన్ లో ఈ సోపానంలో పలకరింపు, పాఠ్యాంశ ప్రకటన, అనుకృత్యాలు చేపట్టవచ్చు. ప్రాక్టీస్ స్కిల్స్, కాన్సెప్షనల్ అండర్స్టాండింగ్, డిస్కషన్, ఇంట్రడక్షన్, రీడ్ ద కాంటెంట్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ అన్నోన్ టర్మ్స్, కాన్సెప్ట్స్. నైపుణ్యాలను అభ్యాసం చేయట, విషయ భావన అవగాహన, చర్చ, పరిచయం, పాఠ్యాంశాన్ని చదువుతా, తెలియని పదాలు, భావనలను గుర్తించుట. ఆన్సర్ కామెంట్ చేయండి. పీరియడ్ ప్లాన్లో ఈ సోపానంలో మనకు పలకరింపు, పాఠ్యాంశ ప్రకటన, టాపిక్ అనౌన్స్మెంట్ ఉంటుంది. దేంట్లో ఉంటుంది అంటే ఇంట్రడక్షన్లో ఉంటుంది. ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్. సూక్ష్మ బోధనకు సంబంధించి ఈ కింది వాక్యాల్లో ఏది సరైనది కాదు? సూక్ష్మ బోధన ఒక శిక్షణ యుక్తియే కానీ బోధనా యుక్తి కాదు. సూక్ష్మ బోధన ఉపాధ్యాయ విద్యాక్షేత్రంలో ఒక నూతన ఆవిష్కరణ. ఒకేసారి అనేక నైపుణ్యాలను ఛాత్రోపాధ్యాయులు ఆచరించడానికి సూక్ష్మ బోధన అవకాశం కల్పిస్తుంది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ చూస్తే A and B 2 కరెక్ట్. సూక్ష్మ బోధన ఒక శిక్షణా యుక్తే కానీ ఇది బోధనా యుక్తి కాదు. అదేవిధంగా సూక్ష్మ బోధన ఉపాధ్యాయ విద్యాక్షేత్రంలో ఒక నూతన ఆవిష్కరణ. ఆన్సర్ వచ్చేసి 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మీ గ్రామంలో ప్రజా పంపిణీ వ్యవస్థ PDS కార్యక్రమం తీరుపై మీ జిల్లా కలెక్టర్ గారికి ఒక లేఖ రాయండి అను ప్రశ్న ఈ కింది విద్యా ప్రమాణాన్ని సాధించుటకు ఉద్దేశించబడింది. ఆప్షన్: సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పని, పటా నైపుణ్యాలు, విషయ అవగాహన, ప్రశంస, సున్నితత్వం. ఆన్సర్ వచ్చేసి 4. ప్రశంస, సున్నితత్వం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అవగాహన కేటగిరీలోని విశదీకరించుట అను క్రియాశీలక పదం ఈ కింది జ్ఞానాత్మక పరిమాణంకు ఉదాహరణ. ఆప్షన్స్: యథార్థ జ్ఞానం, విధానపూర్వక జ్ఞానం, మెటాకాగ్నిటివ్ జ్ఞానం, భావనాత్మక జ్ఞానం. ఆన్సర్ వచ్చేసి 4. అవగాహన కేటగిరీలో విశదీకరించుట అనే క్రియాశీలక పదం భావనాత్మక జ్ఞానం. నెక్స్ట్ క్వశ్చన్. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని లక్షణాలు ప్రభావవంతమైన మూర్తిమత్వం మరియు వర్తమాన వ్యవహారాల జ్ఞానం అనున్నవి వరుసగా ఈ రకానికి చెందినవి. ఆప్షన్స్: 2 సాధారణ లక్షణాలు, 2 ప్రత్యేక లక్షణాలు, సాధారణ లక్షణం, ప్రత్యేక లక్షణం, ప్రత్యేక లక్షణం, సాధారణ లక్షణం. ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని లక్షణాలు ప్రభావవంతమైన మూర్తిమత్వం మరియు
వర్తమాన వ్యవహారాల జ్ఞానం అనున్నవి వరుసగా సాధారణ లక్షణం మరియు అదేవిధంగా ప్రత్యేక లక్షణం. ఇవి మనకు టెట్ 2024కు సంబంధించినటువంటి సోషల్ స్టడీస్ పేపర్ 2కు సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి ప్రశ్నలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసినట్లయితే మరిన్ని వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.